అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. స్త్రీల కూడికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ పాద సన్నిధికి చేరినటువంటి నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇదిగో నా తండ్రి, యెషయా చదవబడిన లేఖన భాగములో నుంచి నీవు నాయనా మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాయనా మేమందరము కూడా అయ్యా వినే చెవులు, గ్రహించగల ఆత్మ, గైకొనే ఆత్మ మాకు కలుగునట్లుగా నాయనా నీ ఆత్మ కార్యము నాలో మాలో అందరిలో జరిగించండి ప్రభువా. ఆత్మలో నాయనా తండ్రి యేసయ్య వర్ధిల్లే కృపను దయచేయండి. విత్తబడుతున్న మాటలు ఫలించినట్లుగా నాయన ఆ యొక్క మాటలను ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయములో నన్ను కూడా మీరు జ్ఞాపకము చేసుకునండి. శిలువ రక్తము చేత తల మొదలుకొని అరికాలు వరకు నా శరీరమును, నా మనస్సును నాయన, నా ఆత్మను శుద్ధి చేసి నాయన హిమము కంటే తెల్లగా చేసి నాయన నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటము వేసి నాయన జీవవాక్కులతో నింపండి నాయన. ఆ మాటలు నాకును ఇక్కడ చేరిన బిడ్డలందరికీ, వింటున్న వారందరికీ కూడా క్షేమము కలుగునట్లుగా నీవే కార్యమును జరిగించి మహిమ పొందుకొనుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అండి, యొప్పేలో ఎవరున్నారట? తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉన్నది. తబిత అంటే అర్థం ఏమిటంటే దయగలిగినది. తబిత అంటే దయగలిగినది. చూడండి, అను ఒక శిష్యురాలు ఉండెను. చూడండి, యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు మనల్ని ఏమంటారు? విశ్వాసి అంటారు. కానీ ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా శిష్యురాలుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసి వేరు, తర్వాత శిష్యురాలు వేరు అని మనకు ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. శిష్యురాలు అంటే ఎవరు అంటే ఇక యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో ఏముందంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు అనే మాట ఉంది. ఏంటి? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. అంటే శిష్యులు అంటే ఎవరు? వాక్యము యందు నిలిచి ఉండేవారు, అంటే వాక్యానుసారముగా నడిచేవారు అని అర్థం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో ఏముందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అనేది. అంటే బహుగా ఫలించేవారు అని. అండి, యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో ఎక్కువ భాగము ఉపమాన రీతిగా జన సమూహానికి చెబుతూ ఉన్నాడు. అయితే అప్పుడు శిష్యులు అడిగారనమాట, ఎందుకు ప్రభువా జన సమూహముతో నువ్వు ప్రతిసారి కూడా ఉపమాన రీతిలో ఉపమాన భాషలో మాట్లాడుతున్నావు అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడి ఉండలేదంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. వాని ఉపమానములో ఆ విధంగా చెప్పబడి ఉంది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట శిష్యులకు అనుగ్రహింపబడి ఉంది, కానీ ఎవరికి లేదంట? జన సమూహానికి లేదు. ఇంకా శిష్యులు అంటే యేసు ప్రభువు భూమి మీద ఉండే దినాలలో చాలాసార్లు చాలా సందర్భాలలో ఒక మాట అన్నాడు, నేను ఇక కొన్ని దినములకు
శ్రమ పొందుతాను, ఆ తర్వాత చనిపోతాను, మూడవ నాడు తిరిగి లేస్తాను. ఈ విషయాన్ని శిష్యులకు చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ ఉంటే పేతురు, ప్రభువా నీకు అలాగూ జరగటానికి వీల్లేదు ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో అన్నాడు. అని అక్కడ ఏమంటున్నాడంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడింపగోరేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నాకు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లలు ఎలా ఉండాలంట? దేవుని పోలి నడుచుకోవాలంట. ఇప్పుడు తబితా గురించి మనము చెప్పుకుంటున్నాము. తబితాను మనము శిష్యురాలుగా బైబుల్ గ్రంథంలో పరిచయం చేయబడి ఉంది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు శిష్యురాలు అంటే మనకి ఏం అర్థమవుతుంది? వాక్యమందు నిలిచేవారు, బహుగా ఫలించేవారు, దేవుని పరలోక రాజ్య మర్మములు తెలిసిన వారు, గ్రహించేవాళ్ళు, దేవుని పోలికను కలిగిన వారు, తమ సిలువను ఎత్తుకొని యేసు ప్రభును వెంబడించేవారు శిష్యులు అని. అంటే తబితాను పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా ఇలాగ పరిచయం చేయడానికి కారణం ఆ లక్షణాలన్నీ తబితాలో ఉన్నాయి అని అర్థం. అందుకే తర్వాత వచనంలో ఏముందంటే, ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరుకు. డోర్కా అంటే కింద ఏమని ఉంది? లేడీ. డోర్కా అంటే ఏంటి? లేడీ. దయగలిగినది ఆమె ఇప్పుడు డోర్కాగా పిలువబడుతూ ఉంది. ఏంటి అంత యాక్టివ్నెస్ ఎలా వచ్చింది? ఆమె భాషాంతరమున ఆమెకి డోర్కా అని పేరు పెట్టారట. అర్థం ఏంటి దానికి? లేడీ. లేడీ చాలా వేగంగా పరిగెత్తుతుంది అంటే డోర్కా చాలా చురుకైనది అని అర్థం. లేడీ కొండలను కూడా బాగా ఎక్కగలుగుతాయి. మీరు చూడండి, జింకలు కానీ అవి కొండల మీద ఎంత ఎత్తుకైనా సరే ఎక్కగలుగుతుంది. ఎక్కేటప్పుడు దాని యొక్క కాలు ఎంత ప్రతిష్టంగా ఉంటాయంటే కాలులో మోపినది కింద పడిపోయినంత ప్రతిష్టత వాటి కాలుకు అంటే నిలకడైన పాదాలు కలిగినటువంటి స్త్రీ డోర్కా అంటే తబితా. రండి, బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు 2:8 ఏముంది? ఆషాహేలు గురించి చెప్పబడింది. ఆషాహేలు ఎలా పరిగెత్తేవాడంట? అడవి లేడి ఎంత స్పీడ్గా పరిగెత్తుతాదో అంత స్పీడ్గా ఆషాహేలు పరిగెత్తుతాడంట. అలాగా డోర్కా చూడండి ఆత్మీయముగా అలాగూ పరిగెత్తినటువంటి స్త్రీ. కాబట్టి ఆమెను గురించి దేవుడు ఫస్ట్ దయగలిగినటువంటి స్త్రీ అన్న ఆమెకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పేరును పెట్టాడు. డోర్కా అంటే చురుకైనది. చాలా తన ఎలాంటి చురుకుదనం కలిగి ఉందో మనం తర్వాత తెలుసుకుంటాం. చూడండి, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఏం చేసేదంటే ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసింది. కొన్ని కాదు, సత్క్రియలు అంటే దేవునికి సంబంధించినటువంటి క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? ప్రార్థన, ఉపవాసము, సహవాసము, మందిరమును ప్రేమించడం, మందిరానికి ఇన్ టైంలో రావడము, ఇవన్నీ కూడా సత్క్రియలు. అంటే అక్కడ 2 రాయబడ్డాయి చూసారా? సత్క్రియలు అంటే దేవునికి సంబంధించినవి, ధర్మకార్యాలు అంటే మనుషులకు సంబంధించినవి, జనరల్గా అందరూ చేస్తూ ఉన్నటువంటి కార్యాలు. సత్క్రియలు మనుషులు మీరు చేయు సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి దేవుడు మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, 16వ వచనంలో. ఏంటంట? మనుషులు మీరు చేయు సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుడు మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. నువ్వు సత్క్రియలు చేసినప్పుడు నీకు తెలియకుండానే నీ వెలుగు ప్రకాశింపబడుతుంది. ఎలాంటి సత్క్రియలు చేసింది? ఈ యొక్క తబితా డోర్కా ప్రార్థన చేసేది, ఉపవాసాలు చేసేది, తర్వాత ధర్మ కార్యాలు చేస్తూ ఉంది.
ధర్మకార్యం. ఇక్కడ తీతు పత్రికలో 3:14 ఏముందో తెలుసా? నిష్ఫలులు కాకుండాన్నట్లు అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను చేయడము నేర్చుకోవాలంటది. సత్క్రియలను చేయడము నేర్చుకోవాలి. ఎవరైనా తీసి ఉంటే చదవండి. ఏమనుంది? మధ్యలో నుంచి చదువు. నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. సత్క్రియలను ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాల. అంటే ప్రార్థన చేసినా శ్రద్ధగా చేయాలి. తూతూ మంత్రపు ప్రార్థనలు కాదు. ఉపవాసము చేసినా శ్రద్ధగా చేయాల. మందిరానికి వచ్చినా శ్రద్ధగా రావాల, కష్టంతో కాకుండా. తర్వాత మందిరంలో పరిచర్య చేసినా శ్రద్ధగా చేయాలి. అది ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలి. అది సత్క్రియలు చేయడం అనేది నేర్చుకునేది. అది అంటే మనం మందిరానికి వచ్చి ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నామంటే ఆ వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలని కదా, వినిపోదామనే కాదు కదా. అంటే మనమందరము కూడా నేర్చుకునే స్వభావమును కలిగి ఉండాలి. ఈమె సత్క్రియలు బహుగా చేసిందంట. అంటే ఆమె జీవితంలో ప్రార్థనలు, ఉపవాసములు, మందిరము ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంట? బహుగా ఉన్నాయట. ధర్మ కార్యములు చేయుట మరొకటి. ధర్మ కార్యాలు చేయాలి. నువ్వు నిజంగా యేసు ప్రభువును నమ్ముకుంటే ఖచ్చితంగా నీ చేయి చాపే చేతిగా ఉంటుంది. నిజమైన మారు మనస్సు నీదైతే ఖచ్చితంగా నీ చెయ్యి ఎలా ఉంటుంది? ఇతరులకు చెయ్యి తెలియకుండానే చాపుతాం. రండి, కీర్తన 41వ అధ్యాయంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడను. బీదలను ఏం చేయాలంట? ఆపత్కాలంలో నీకేమొస్తుంది? ఆయన నిన్ను తప్పిస్తాడు. ఏం చేస్తాడట? ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఎండింగ్కి వచ్చే లోపల ఈమె బ్రతికిందో లేదో చూద్దాం. ఈ వాక్యము నిజమే అయితే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసింది నిజమే అయితే గాన ఖచ్చితంగా ఇది నెరవేరి తీరుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏందో తెలుసా? ఖచ్చితంగా నీవు రక్షింపబడిన బిడ్డవైతే ధర్మకార్యాలు చెయ్యాలి. ధర్మకార్యాలు ఏ మతములో చేస్తుంటారు, ఏ కులములో కూడా చేస్తుంటారు. కానీ యేసు కలిగి చేసిన ధర్మకార్యాలకు ఒక విలువ ఉంది. దానికి ఒక లెక్క ఉంది. దానికి ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి ధర్మకార్యము గ్రంథములో లిఖించబడుతుంది. కాబట్టి నీవు ఖచ్చితంగా ఏం చేయాలా? సత్క్రియలు, సత్క్రియలు, ధర్మకార్యాలు దేవునికి సంబంధించి, దేవునికి కైసరుకు సంబంధించినవి కైసరుకు చేసింది. అవునా? దేవుడు అంటే దేవుని ఎదుటికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవాసం చేస్తుంది, మందిరానికి వస్తుంది, సహవాసంలో అన్నీ దేవునికి సంబంధించినవి అన్నీ చేస్తుంది. మరి ఒక ప్రక్క ధర్మకార్యాలు చేస్తూ ఉంది. అవి కూడా ఎలా చేసిందంట? బహుగా చేసింది. అవును, ఇంత బహుగా చేసిన ఆమెకు 37వ వచనంలో చూడండి, ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చూడండి, ఆ దినముల యందు, ఏ దినముల యందు? దేవుడికి ఇస్తుంది, కైసరుకి ఇస్తుంది. దేవునిలో ఆనందిస్తున్న టైములో ఆమె కాయిలా పడింది. కాయిలా పడిందంటే జబ్బు పడింది. కాయిలా పడింది, జబ్బు పడింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె శవమును కడిగి మేడగదిలో పెట్టారు. అంటే వాళ్ళ ఇంట్లోనే కదా శవమును పెట్టేది. అంటే ఆమెకి మేడగది ఉందనే కదా అర్థము. మేడగది ఉందంటే ఆమెకు అంతో ఇంతో ఉందనే అర్థం కదా. ఆమె ఎక్కడ గర్వించకుండా మేడగది ఉంది, నాకు ఇంటి మీద ఇల్లు ఉంది అని ఎక్కడ ఆమె గర్వించలేదు. గర్వించకుండా ఆ మేడగదిలోనే ఆమెను పరుండబెట్టారు కదా. పరుండబెట్టేది. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక
తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడకు చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చి చూడండి, మేడ గదిలోకి అతను తీసుకుని వచ్చి చూడండి, ఆమె చనిపోయిందని తెలియగానే అక్కడ శిష్యులు ఉన్నారట. వెంటనే ఒక 2 మనుషులు పంపించారు. అమ్మో, లుద్దాలో ఎవరున్నారు? పేతురున్నాడు, దైవజనుడైనటువంటి పేతురున్నాడు, ఇమ్మీడియట్గా పిలుచుకొని రాపోండి, ఆయన గొప్ప కార్యము చేస్తాడు, ఖచ్చితంగా తబితాను బ్రతికిస్తాడని విశ్వాసముతో 2 మనుషులను పంపించారు. వెంటనే పేతురు కూడా బయలుదేరి వచ్చాడు. మేడ గదిలో ఉన్నటువంటి తబితాను చూశాడు. చూడండి, వెంటనే అక్కడ చూడండి ఏం జరిగిందో తెలుసా? విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచూ దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని యొద్ద నిలిచింది. అంటే ఆమె చనిపోయిందని తెలియగానే ఎవరైనా వచ్చి ఏడుస్తారా? ఆమె చనిపోయిన ఆమె కుట్టిన వస్త్రాలు అవన్నీ పట్టుకొని వస్తారా? ఎవరైనా పట్టుకొని వస్తారా? సహజంగా ఆలోచన చేద్దాం. చనిపోయింది అనగానే ఏం చేస్తారు? పరుగులాడుకుంటూ వచ్చి ఆ శవం దగ్గర ఏదో 4 కన్నీరు బొట్లు రాలుస్తారు. కానీ అయ్యో ఆమె చనిపోయిందా అని చూడండి, ఆమె విధవరాన్లకు ఏం చేసిందంట? ఏం చేసింది అక్కడ? కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచు అతని ఎదుట నిలిచింది. ఇక్కడ దేవుడు ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంది. ఆమె కుట్టాలంటే ఆ కాలంలో నేను చెప్తాను మిషన్ ఉందా? ఆ కాలంలో మిషన్ ఉందా? ఎలా కుడుతున్నారు? సూది దారం వేసి కుట్టింటారు. తబితా కాలంలో మిషన్ ఉందా చెప్పండి? మరి ఒక వస్త్రాన్ని కుట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అట్లా విధవరాళ్ళందరూ అంట ఆడ ఎవరున్నారు అంటే ఆమె నిరంతరము చురుకైనదిగా పనిచేసిందా లేదా చూడండి. అంటే ఒక జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు మిషన్ వచ్చింది, దెబ్బ 1 గంటలో కుడుతున్నారు. అదే ఒక జాకెట్ కటింగ్ చేసి కుట్టాలన్నా, ఒక చీరకు ఫాల్ వేయాలన్నా ఎంత సమయం పడుతుంది? ఆమె కష్టపడి కుట్టాల్సిన అవసరం ఏముంది? ఆమె మేడగది ఉంది కదా, ఆమెకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఆమె బ్రతుకుకు ఆమెకు చాలినంత ఉంది కదా, అయినా ఎందుకు ఈ కార్యము చేస్తుంది? ఎందుకు ఈ కార్యము చేస్తుందంటే దేవుని వాక్యము ఆమెలో నిలిచి ఉంది కాబట్టి, ఆమె బహుగా ఫలించింది కాబట్టి చెయ్యగలుగుతుంది. అయ్యా ఈమెకు నేను కుట్టడం ఏంది, నాకు ఇంకా వేరే పని లేదా? మన ఆలోచనలు మన మాటలు ఇలా ఉంటాయి, అవునా? ఇప్పుడు నాకు పని లేదు, పాట లేదు, ఇప్పుడు ఈమెకు జాకెట్ కుట్టి ఇట్లాంటి వాళ్ళు మస్తుగా వస్తుంటారు. అడిగేవాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటే కానీ అడిగేవాళ్ళు మస్తు వస్తారు. మరి విధవరాళ్ళందరూ అంటే ఆ ఊరిలో ఎంతమంది విధవరాళ్ళు ఉన్నారు? విధవరాళ్ళందరికీ కూడా అంగీలను కుట్టి ఇచ్చిదట. చూడండి, వస్త్రాలను చూపుతూ అతని ఎదుట నిలిచిరి. ఆమె సాక్ష్యము బ్రతికి ఉన్నప్పుడు కంటే చనిపోయినప్పుడు ఆమె సాక్ష్యము బయటకు వచ్చేసి, బతికినప్పుడు సాక్ష్యం ఉంది ఆమెకి, బతికినప్పుడు సాక్ష్యం ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఆమె దగ్గర ఏముంది? సాక్ష్యం ఉంది. ఇప్పుడు మనమే కొన్ని రోజులైన తర్వాత చనిపోతాము, చనిపోయిన తర్వాత 1 సంవత్సరము గుర్తుంటుందేమో మహా అంటే, ఆ తర్వాత గుర్తుంటుందా? కనుమరుగైపోతాం. మరి తబిత ఈ రోజుకు కూడా మనతో మాట్లాడుతుంది. తబిత ఆ రోజు బ్రతికింది అలాగా కాబట్టి ఆమె ఎంతోమంది మనుషులను సంపాదించుకుంది. మనం చనిపోతే కానీ ఒక మనిషిని వచ్చి ఏచేటట్టున్నారా? పరిశీలన చేసుకోవాలా. ఇంకా ఏమనుకుంటారు? అమ్మ చచ్చిపోయింది, పీడపోయింది. ఇప్పుడు కోడలే అనుకో, ఆ కోడలు ఏమనుకుంటుంది? అత్త ఈ గయ్యాలెత్తతో నేను ఏగలాగా చచ్చినాను, చచ్చిపోయింది, పీడపోయింది అంటారు గ్యారంటీగా. ఎందుకంటే ఆమె ఏముంచుకోలేదు? మంచి సాక్ష్యాన్ని ఉంచుకోలేదు. మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. చూడండి, విధవరాళ్ళందరికీ కూడా ఆమె వస్త్రాలను కుట్టి ఇచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును కదా, ఆ కాలంలో మిషన్ లేదు, సూది దారం తీసుకొని వేరే వాళ్ళ కోసం అంత శ్రమపడి కుట్టాల్సిన పని ఏముంది ఆమెకి? అంటే దేవుడు కార్యము మనలో జరిగితే ఇతరులకు ఇచ్చే స్వభావము తెలియకుండానే వస్తుంది. చూడండి, నా ప్రియులైన పిల్లలు ఎలా ఉంటారో దేవుని పోలి నడుచుకుంటారట.
మన కాడ ఉండే పనికి మాలిన చేష్టలకి దేవుడు మనల్ని మాటి మాటికి క్షమిస్తున్నాడంటే అర్థమేమి అంట, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా ఏమవుతుందంట, ఖచ్చితంగా అదే స్వభావము తెలియకుండానే వస్తుంది. అలాగా ఆమె సత్క్రియలు చేసి చూడండి. పాతకాలంలో ఏదైనా ఒక అరటి పండు చెట్టు మంచి గెల వేసింది అనుకోండి, గ్రామాలలో ఉండి, పట్టణాలలో కాదు, మామిడి చెట్టు కానీ లేకపోతే మునక్కాయ చెట్టు కానీ ఏవైనా కానీ బాగా ఫలించాయనుకోండి, వెంటనే పల్లె వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఇంట్లో చెట్టు ఫలించింది కాబట్టి ఇదిగో మీరు కూడా తీసుకోండి, మీరు అందరు ఊరిలో వాళ్ళకి తలా ఇన్ని పంచుతుండ్రి. ఇప్పుడు గ్రామాలలో వాళ్ళు కూడా తెలివి అధికమైంది. అంత నేను ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రారంభంలో పంట పండితే సంచి నిండా టమోటాలు తీసుకొస్తుంది, సంచి నిండా చెనక్కాయలు తీసుకొచ్చి, మేడం మా పంట పండింది, మీరు కూడా ఉడకబెట్టుకొని తినండి అని తెచ్చిస్తుంది. ఇప్పుడు ఒక్కరు రారు. అంటే గ్రామాలు అలాగ, అంటే ఇవ్వాలని కాదు, మనసు స్వభావం ఎలాగూ మారుతుందో చూడండి. అంటే ఒకప్పుడు గ్రామాలు ఉదార స్వభావాన్ని కలిగి, మనుషులు ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నారు. అంటే మాకుంది, మీకు కూడా కొంచెం తీసుకోండి అనే స్వభావాన్ని కలిగి ఉండేవాళ్ళు. అంటే అలాంటి ధర్మకార్యాలను మనము కూడా చేస్తూ ఉండడం నేర్చుకోవాలి. చూడండి, పేతురు అందరినీ 40వ వచనం, అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూడండి, ఇందాక మనము ఒక వాక్యాన్ని చదివాం. 41వ కీర్తనలో ఏమనుంది, ఆపత్కాలములో దేవుడు వానిని తప్పించును, వానిని ఏమనుంది, కాపాడి బ్రతికించును. ఎందుకు బ్రతికించినాడు తబితాను కూడా దేవుడు? బీదలను కటాక్షించింది కాబట్టి తెలియకుండానే ఆమె కాపాడబడింది, ఆమె బ్రతికింది. ఆ వచనం ఇక్కడ నెరవేరిందా లేదు చెప్పండి, అది. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడికి ఇవ్వడము, కైసరికి ఇవ్వడం మన జీవితంలో వెన్నంటి ఉండాలి. కొంతమంది దేవుడు అని ఇంట్లో పని పాట లేకుండా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, నేను ప్రార్థనలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అని ఒక్క పని చేయకుండా ఇంట్లో వాళ్ళను వ్యసనపరచకూడదు. ఇంట్లో పనులు చెయ్యాలా, దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రెండిటిని కలిగి ఉన్నప్పుడే నీ సాక్ష్యము తెలియకుండానే బయటికి వస్తుంది. చూడండి, 41వ వచనం, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. ఎలా అప్పగించినాడు? సజీవురాలుగా అప్పగించడము జరిగింది. చూడండి, ఈమె మారు మనస్సు ఏమైపోయిందంటే, ఈమె చేసిన కార్యాలు, ఈమె చేసిన ధర్మ కార్యాలు ఏమైనాయో తెలుసా? ఆమె బ్రతకడమే కాదు, అనేక మందిని యేసు వైపుకు తిప్పింది. చూడండి, అక్కడ 42వ వచనం చూడండి, ఇది యొప్పే ఎందంతరా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అంతవరకు విశ్వాసం, యొప్పేలో మారు మనసు కార్యాలు జరగలేదు. ఆల్రెడీగా తబిత తన సాక్ష్యాన్ని బయటకు తీసుకొని వచ్చుకుంది. ఆ తర్వాత ఆమె మరణించింది. ఆమె చేసిన మంచి కార్యాలను బట్టే ఆమె బ్రతకగలిగింది అని మొత్తము యొప్పే ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. ఈమె చేసినటువంటి సత్క్రియలు, ధర్మకార్యాలు ఒక మంచి సాక్ష్యాన్ని తీసుకుని రావడం కాదు, ఆమెను బ్రతికించాయి, అనేక మందిని బ్రతికించాయి, అనేక మందిని విశ్వాస మార్గంలోనికి నడిపించాయి. కాబట్టి మనము మన యొక్క మారు మనస్సు అనేది ఇతరులను బ్రతికించేదిగా ఉండాలి. మనము మాటల క్రిస్టియానిటీ కాదు. చూడండి, అంతియోకయలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంది. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో ఏముంది?
అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించిన వారు. క్రీస్తును ధరించడం అంటే దేవుని పోలి నడుచుకోవడం, వాళ్ళను శిష్యులు అంటారు. చూడండి, మనము రక్షింపబడ్డాము, విశ్వాసిగా జీవిస్తున్నాం. తర్వాత మనము ఎలా తయారు కావాలా? శిష్యులుగా మారాలి. ఎలా మారాలి? కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు రోజు రోజుకు ఏం కావాలా? డెవలప్ కావాలి. రోజు రోజుకు డెవలప్ కావాలంటే ఒక మందిరానికి వస్తే డెవలప్ అయిపోతామా? ఎక్కడ డెవలప్ అవుతాం మనము? దేవుని పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఉపవాసము చేయడము, సహవాసములో అప్పుడప్పుడు దేవుని వాక్యం ద్వారా మండింపబడి తిరిగి నీవు ఏం చేయాలా? బగబగ మండడము, మందిర పరిచర్యలో పాల్గొనడము, ఇలాగ నిరంతరము సాగుతూ ఉండాలి. బల్లలో యోగ్యముగా చేతులు వేయడము ఎప్పుడైతే నువ్వు చేస్తావో తెలియకుండానే, చిన్న పసిబిడ్డ ఎలాగో ఎదుగుతుందో అలాగూ నువ్వు తెలియకుండానే మారు మనసు పొందుతావు. ఓసారి దేవుడు నాతో అన్నాడు, నీ రక్తము నెమ్మదిగా క్రీస్తు రక్తములోకి మారుతుంది అన్నాడు. ఇంకొకసారి ఏమన్నాడంటే, నీ రక్తము నెమ్మదిగా ఆయన రక్తములోనికి మారుతుంది అన్నాడు. ఎలాగ మారుతుంది? ప్రార్థనలు చేసుకుంటూ, ఉపవాసాలు చేసుకుంటూ, బల్లలో యోగ్యముగా చేసుకుంటూ, ధర్మ కార్యాలు చేసుకుంటూ, దేవుడికి కైసరికి ఇస్తూ అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఇట్టి కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు ఈరోజు మనకు తబిత ద్వారా నేర్పిస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? తబిత శిష్యురాలుగా పిలువబడింది, మంచి సాక్ష్యాన్ని పొందుకుంది, అనేక మందిని విశ్వాస మార్గంలోనికి నడిపించింది. మరి ప్రియ బిడ్డ, వింటున్నటువంటి నీవు ఇంకా విశ్వాసిగానే ఉన్నావా? లేకపోతే శిష్యురాలుగా మారాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను నీవే ప్రశ్నించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన యేసయ్య, మరి తబితాను గురించి అనేకమైన శ్రేష్టమైన మాటలు ప్రభువా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు నాయన మా హృదయములు ముద్రించండి, ఫలింపచేయండి నాయన. దేవా, ఇదిగో మేము నాయన అయ్యా తండ్రి క్రైస్తవులుగా క్రీస్తును ధరించబడిన వారుగా పిలువబడాలని నువ్వు కోరుకుంటున్నావు నా తండ్రి. అటువంటి నాయన అయ్యా నీవు కోరినటువంటి క్రైస్తవ్యములోనికి నాయన మేము వచ్చుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. ఈ మాటలు మా హృదయములో అంతరంగములో బహుగా ఫలించినట్టుగా నీ కృపను దయచేయండి దేవా. ఇదిగో నా తను వింటున్న ప్రతి బిడ్డలో నీ కార్యములు జరిగించి మీరే మహిమ పొందుకొనుమని యేసు నామములు అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.